అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు చిన్న పని నుండి మనం నెల్లూరు అయితే వెళ్ళబోతున్నాము. ఇక నెల్లూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచి హోటల్ చూసుకొని ఒక మంచి ఫుడ్ బ్లాగ్ తీసుకొని కావలికైతే వచ్చేద్దాం. మనం వెళ్ళబోతున్న పని ఏంటిది అనేవి మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ముందైతే నెల్లూరు వెళ్ళిపోదాం పదండి. మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. కరెక్ట్గా మన ఊరి దగ్గర నుంచి నెల్లూరు వచ్చేసి 65 కిలోమీటర్లు ఉంటుంది. లోపల టౌన్లోకి అయితే 70 సంథింగ్ అట్లా వస్తుంది. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, మబ్బులు పట్టుంది, వాన పడకపోతే హ్యాపీ. ఏ మాటకి ఆ మాట భలే ఉంటుంది. మా ఊరు పోయే దారి ఏదో గోదావరి సైడ్ పోయినట్టే ఉంటుంది. చూడండి చుట్టూ ఎంత బాగుందో. అన్నా 199 కొట్టు. మనం ఉదయాన్నే వచ్చేటప్పుడు ఏం తినేసి రాలా. సో అందుకనేసి కంపాలం దగ్గర ఈ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అది ఒక టిఫిన్ షాప్ అనమాట. అప్పుడప్పుడు తిరిగిపోతూ ఉండేవాడిని అప్పుడప్పుడు. చూడండి ఏం చేశాను నేను. దోశలు ఒకటే ఉన్నాయా? గుడ్డు దోశ ఉందా లేదా? సరే ఏసీ. టైం వచ్చేసి 11 అవ్వ వస్తుంది. అదేలే ఓన్లీ గుడ్డు దోశ ఒకటే, నార్మల్ దోశలు ఉన్నాయి, గుడ్డు దోశలు కూడా లేవట. సో ఇది తినేసి నెల్లూరు అయితే వెళ్ళిపోవాలి. వచ్చేసాం 15 నిమిషాలు అంతే. 5 స్టార్ హోటల్లో కూడా 3 రకాల చట్నీ. బాగుందా? మళ్ళీ ఉండే దోశలు మంచిగా ప్రపోజల్ తింటే కడుపు నిండిపోయింది. కొడలూరు దగ్గర ఉంటుంది, మళ్ళీ ఉంటుంది. అల్లం చట్నీ ఎర్ర కొట్టేసింది, మామూలుగా లేదు అల్లం చట్నీ అయితే. ఇక ఒక 20 నిమిషాల్లో నెల్లూరుకి వెళ్ళిపోదాం. నెల్లూరు పోయి ఫ్రెండ్ని కలిసే పని ఉంది. మెయిన్ మ్యాటర్ అదే, ఫ్రెండ్ని కలవాలా. కుదిరితే కాలేజ్ దాకా పోయేసి రావాలి. చూద్దాం కాలేజ్ మ్యాటర్ తర్వాత, కానీ ముందు ఫ్రెండ్ని అయితే కలవాలి. ఇది నెల్లూరులో కొత్తగా వేసారు రోడ్డు, ఇది 2 లేన్ హైవే వేసారు. వచ్చిన పని అయితే ముఖ్యంగా నా ఫ్రెండ్ని కలుద్దామని, కానీ మనోడు ఫోన్ ఎత్తలేదు. ఈరోజు కొద్దిగా పనిలో ఉన్నట్టున్నాడు. అయితే మన కాలేజ్ దగ్గర చిన్న పని ఉంది, సో అది కూడా చూసుకుని వద్దాం అనేసి ప్రస్తుతానికి కాలేజీకి అయితే బయలుదేరేసాను. మన కాలేజ్ వచ్చేసి ముత్కూరు పోయే దారిలో ఉంటుంది అనమాట. ముత్కూరు గేట్ నుంచి లోపలికి ముత్కూరు పోర్టు సైడ్ వెళ్ళే దారిలో. ప్రస్తుతానికి మనం నారాయణ దగ్గర అయితే బండి ఆపుకొని మాట్లాడుతూ ఉన్నా. సో ఇప్పుడైతే మనం కాలేజీకి వెళ్ళేసి కొద్దిగా డాక్యుమెంట్స్ కనుక్కోవాలి, వాటి గురించి మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి ఫోన్ చేద్దాము. మనోడు ఫోన్ ఎత్తితే కలిసేసి వెళ్దాము, లేదంటే ఇక ఏదైనా తినేసి కావాలకైతే బయలుదేరేస్తాము. ఒకప్పుడు ఈ ధనలక్ష్మీపురం సెంటర్లో రక్తాలు చిందించాం. ఇక ఇటు సైడ్ ఉండేది నా రూము. మరి నాయన ఇది ఎప్పుడు కట్టారా? రక్తాలు చిందించాం. ఇక్కడ మనం చదువుకున్న రోజుల్లో ఈ ధనలక్ష్మీపురం సెంటర్లోనే ఉన్నామన్నమాట. ఇదంతా భలే తిరిగేది ఘోరంగా. చాలా బిల్డింగ్లు కట్టేశారు ఇప్పుడైతే. ఇక మన వెనకాల ఫిట్నెస్ జిమ్, అది ఆ జిమ్లో జాయిన్ అయ్యేవాడిని. అక్కడ వర్కౌట్ చేసి ఉండేవాడిని. రూమ్ నుంచి రోజు నడుచుకుంటూ వచ్చిపోతూ ఉండేవాడిని. అయిపోయింది 2 సంవత్సరాలు అయిపోయింది దగ్గర. ధనలక్ష్మీపురం దాటిన తర్వాత ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది మా కాలేజు. ఆ కాలేజ్ పేరు జగన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. జంగాల్ కంట్రీకి దగ్గర ఉంటుంది. దగ్గర ముత్తుకూరుకి నెల్లూరుకి మధ్యలో ఉంటుంది అనమాట. అడవిలో ఉన్నట్టే. అయితే పోదాం, ఎట్లుందో దాని సంగతి. ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఒక్కసారి కూడా పోవాలి దాని సైడ్. దాని ముఖం కూడా చూడాల. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవసరం అయింది, ఇంక అందుకని పోతున్నా. ఈరోజు ఎలా ఉందో చూసేసి వద్దాం. గణేష్ నిమజ్జనం జరుగుతుంది నెల్లూరు మొత్తం మీద. చాలాసేపు తిరుగులా ఈరోజు. నాకు ఒక్క బొమ్మ కూడా కనిపించలా నిమజ్జనానికి పోతా. ఇప్పుడు ఇది ఒకటే కనపడ్డది. ఇక్కడికి బీచ్ దగ్గరే మంది చాలా ఉన్నాయి. ఇటు సైడ్ బీచ్లు, ఇది కృష్ణపట్నం కోర్ట్ సైడ్, అదేవిధంగా చూసుకుంటే అరే చాలా ఉన్నాయిరా, పేర్లు గుర్తురాట్లేదు సడన్గా. ఉన్నాయి, మంచి మంచి బీచ్లు ఉన్నాయి. అటు సైడ్ వెళ్తారనమాట వీళ్ళంతా నిమజ్జనానికి.
మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాకుపల్లి దగ్గర ఉన్నాం. ఇది కాకుపల్లి సెంటర్, ఇది కొద్దిగా ముందు. ఇది కూడా బాగుంటుంది. ఒక్క సంవత్సరంలోనే ఎన్ని కట్టారా నాయన కొత్తగా, భలే ఉండేదా. చాలా కట్టారు కొత్తగా. ఇప్పుడు పెట్రోల్ బంక్ అది లేదు. ఇదిగో ఏడొక పెట్రోల్ బంక్ వేశారు మళ్ళీ. ఓరు బాబు, ఇదిగో ఏడొక పెట్రోల్ బంక్ వేశారు, ఇదిగో లేదు. ఒక్క సంవత్సరంలోనే ఇంత. మనం దగ్గరికి వచ్చేసాము. ఇది జంగాల్ కండ్రికా. ఇది ఇదిగో జగన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని బోర్డు ఉందా. లెఫ్ట్ తీసుకున్నామంటే మన కాలేజ్ పోయే దారి ఇది. ఇటు నుంచి మళ్ళీ ఇంకో లెఫ్ట్ కొట్టాల. ఇదిగో ఇది కొత్తగా రంగు వేసాలా. ఇది గర్ల్స్ హాస్టల్. ఇది అరుస్తా ఉండేది అప్పుడు మేము పోతున్నప్పుడు ఈ హాస్టల్ నుంచి. ఇదిగో ఇది జిప్స్ అంటారు నీ కాలేజీ, అవతల పక్క మా కాలేజీ. అది అమ్మ ఈ చెట్ల కింద ఇప్పుడు పడి తెచ్చుండేది మేమైతే. క్లాసులు పోయేదిలే, పెట్టేదిలే. ఇది మనకు సంబంధించిన కాలేజీ కాదు, మన అవతలకు పోవాలా. ఇదిగో ఇదే మా కాలేజీ. ఘోరంగా ఏంద్రా ఇదే. అబ్దుల్ కలాం బ్లాక్ అంట, స్వామి వివేకానంద బ్లాక్ అంట. ఇది మేము ఉన్నప్పుడు ఇన్ని బ్లాకులు లేవు అసలు, వీళ్ళకి గేట్లే లేవు. మాకంతా ఫ్రీగా ఉండేది. 700 బ్లాకులు వేసి జైలు చేసేస్తున్నారు. మనకి ఓటీ డాక్యుమెంట్స్ కావాలా, అవి అడిగేసి వద్దాం పోయేసి. యాక్చువల్గా ఇప్పుడు మనం వచ్చిందైతే ప్రొవిజనల్స్ తీసుకునేదానికి, అంటే దానికి ఏమేం కావాలనేసి కనుక్కునే దానికి వచ్చాను. 10th జెరాక్స్ ఏదో అడిగారు, పాస్పోర్ట్స్, మదర్ జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్ ఏదో అడిగారు. అవి తీసుకొస్తే యూనివర్సిటీకి అప్లై చేస్తారంట. అప్లై చేసిన తర్వాత ఇస్తారంట. సో వచ్చిన పని అయితే అయినట్టే. కానీ మన ఫ్రెండ్ గారు ఎవరైతే ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా, కలిస్తే పోయేసారితో మీట్ అయ్యేసి కావాలకి బయలుదేరాలి. ఎండ అయితే బేబొచ్చుగా కొడుతుంది. ముందైతే మన కాలేజ్ చూసుకున్నాం, చాలా మార్పులు జరుపులు జరిగింది. చదువులో ఏం జరగదులే, అది వేరే విషయం. కానీ బయట హంగులు హర్బాట్లు అయితే చాలా జరుగుండే. పోదాంపా, ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉన్నా కూడా హయోమి అంటారు. మనం వచ్చిన పని అయిపోయింది కాలేజీలో. ఇక రిటర్న్ అయిపోతున్నా. ఇక ముత్కూరు పోయేసి, సారీ ఇక నెల్లూరు పోయేసి ఏదైనా తినేసి ఇక కావాలి బయలుదేరటమే. అది మాగుంట్లో ఎవరు అండర్ పాస్ అండి. అండర్ పాస్ నుంచి మనకి ఇట్లా లెఫ్ట్లో చూసుకుంటే అసలీ మండి అని ఉంటుంది. ఈ కిందనే కెనరా బ్యాంక్ పక్కనే అనమాట అసలీ మండి. సో మీరు చూస్తున్నారు కదా చికెన్ వింగ్స్ తినేసాను. ఇంకా నెల్లూరు ఇప్పుడే దాటాను అనమాట. ఇంకా ఒక అరగంట పోతుంది కావలికి వెళ్ళేసరికి. ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి.